ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్ 30ని ప్రజా ఉద్యమాల్ని అణిచివేసేందుకు ఉపయోగిస్తున్నాయని సిపిఎం నాయకులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్ విమర్శించారు. 2014 నుంచి ప్రభుత్వాలు ఈ చట్టాన్ని మత అల్లర్లను నివారించేందుకు కాకుండా ప్రజా పోరాటాల్ని అణిచివేయడానికి వినియోగిస్తున్నాయని మండిపడ్డారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ను డిమాండ్ చేస్తూ చేసిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడం, బెదిరించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొమరంభీం జిల్లాలో 2016 సంవత్సరం నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు నిత్యం 365 రోజులు 30 పోలీస్ యాక్ట్ను జిల్లాలో ప్రయోగిస్తూ ప్రజా ఉద్యమాల్ని, కార్మిక పోరాటాల్ని మొత్తం కూడా అణిచివేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం. ఒకవైపు ఏమో ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. 30 పోలీస్ యాక్ట్ని ఏ సందర్భాల్లో పెట్టాలో కూడా తెలియకుండా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 30 పోలీస్ యాక్ట్ అనేటువంటిది లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినప్పుడు లేదా మతపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని కంట్రోల్ చేయడం కోసం వాడాల్సినటువంటిది ఉంది. కానీ ఇవాళ నిత్యం 30 పోలీస్ యాక్ట్ పేరుతోటి ప్రతి ఉద్యమం కూడా పోలీస్ కనుసన్నల్లో జరగడం కోసం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది.